హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీయడానికి నేను ట్రై చేశాను. స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా కంపల్సరిగా చూసేయండి, ఓకేనా? నేనైతే ఇంతకుముందే లేసాను, 6 o'clockకి లేచి ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి సూపర్. అల్లం ఎల్లిగడ్డ వచ్చింది ఫ్రెండ్స్ మా సైడు 180 రూపాయలకి. ₹150 కిలోనంట ఫ్రెండ్స్ అల్లం ఎల్లిగడ్డ. ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ఇడ్లీలకైతే మినపప్పు అయితే నానబెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి నైట్ రుబ్బాలి ఇంకా ఇడ్లీలకి, ఓకేనా? చూస్తూ ఉండండి. ఇంకా బాసనలు అయితే ఉన్నాయి, తోమాలి ఫ్రెండ్స్. ఇవన్నీ బాసనలు తోమాలి, ఇంకా తోమేసేసి కంప్లీట్. ఫ్రెండ్స్ పాలైతే తీసుకుని మడతగా పెట్టాలి, చాయ్ తాగాలి. స్టవ్ ఆన్ చేయకుండానే ఉట్టిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ కొన్ని పాలు తీసి చాయ్ పెట్టాలి, కొన్ని తీస్తాయి ఇంట్లో నుంచి. ఇక్కడ పెట్టేసారా? కొన్నిటికి చాయ్, కొన్నిటికి పాలు మరి పెట్టేసి కొంచెం చాయ్ పత్తి అయితే వేస్తున్నాను. షుగర్ అయితే ఎక్కువ తినాను ఫ్రెండ్స్, నేను షుగర్ ఎక్కువ తినాను. అండ్ ఇక్కడైతే ఇక పప్పు అయితే పెట్టేసిన సాయంత్రం రుబ్బారు ఇంకా, ఓకేనా? చూస్తుంది చేసి అయితే ఉప్మా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఉప్మా చేయాలి, నేను తీసుకొని వచ్చిన ఉప్మా రవ్వ చేస్తాను. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడైతే చాయ్ అయితే మరుగుతూ ఉంది, ఓకేనా? చూస్తూ ఉండండి. చాయ్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఉప్మా కూడా ఫ్రై చేస్తాను. అండ్ ఇక్కడ పాలు కూడా మరిగిపోయినాయి ఫ్రెండ్స్. చాయ్ తాగుతూ చేస్తున్న వర్క్. కరివేపాకు అవన్నీ పడేసేస్తాను, తినను అసలు, వేసి వేస్ట్. ఎందుకని ఏమి వేయను. కొంచెం జీలకర్ర ఆవాలు,
కొంచెం ఆవాలు, ఒకటి సగం గ్లాస్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అందరైతే వాటర్ పోసేస్తాను నేను. తగినంత సాల్ట్, మరిగిన తర్వాత ఉప్మా వేసేసేయాలి. ఓకే, ఇక్కడైతే మరుగుతుంది, వేసేసుకోవాలి. ఇది అయితే మరిగిపోయింది కదా ఫ్రెండ్స్, అది వాటర్ వేసి మరిగిపోయింది కదా. మనం ఉప్మా అయితే వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కాబట్టి నాకు పొడి పొడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది, లేదంటే అస్సలు తినబుద్ధి కాదు. అసలు మ్యాక్సిమం నాకైతే ఉప్మా అంటేనే నచ్చదు, బట్ తినాలి, తప్పదు కదా, ఏదో ఒకటి అయితే చేసుకొని తినాలి. వేడి వేడి ఉప్మా అయితే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాను. రెడీ అయితే అయిపోయినాను. ఎక్కడికి అనేది చూస్తూ ఉండండి, ఓకేనా. ఇట్లా పరదంతా అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి అనేది చూస్తూ ఉండండి. మరి నేనైతే ఛాయ్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్. 7 o'clock అయితే తాగుతున్నాను. 7 PM, AM కాదండోయ్, PM. చూడండి వేడి వేడిగా ఉంది, పొగ వెళ్తుంది. చాయ్ తాగినాక ఇంకా ఆలు టమాటా కర్రీ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. చాయ్ తాగుతా ఫస్ట్, చాయ్ తాగినాక కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇది అయితే ఇక పట్టేసేసాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ రాక కూడా కడిగేసి ఇది రవ్వ. అండ్ ఇక్కడ చాయ్ మరుగుతూ ఉంది. ఇప్పుడు 7 అవుతుంది ఫ్రెండ్స్. 7 o'clockకి చాయ్ తాగుతున్నాను నేను. ఇడ్లీ రవ్వ కడిగి అందులో వేసేస్తే పొద్దుటికి ఇడ్లీ ఆవిరి కుడుము పెడతానండి. ఇడ్లీ గిన్నె లేదు నా దగ్గర, సో ఆవిరి కుడుము అయితే పెడతాను. ఇందులో వేస్తాను. ఆలుగడ్డ టమాటా అయితే వండుతున్నాను. అండ్ ఇక్కడ ఆలుగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే ఈటెక్కింది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా ఆనియన్ అయితే కడిగి వేస్తాను. మీరు ఇలా వేస్తారా లేదా, ఎంతమంది వేస్తారు ఇట్లా ఆనియన్ కడిగి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, ఆనియన్ అయితే కడిగి వేస్తాను నేను. చాలామంది అయితే అట్లా వేయొద్దు అని అంటారు. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి అల్లం పేస్ట్. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి పసుపు, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి, ఓకేనా.
కర్రీస్ అయితే లేవు ఫ్రెండ్స్, అందుకే లాస్ట్ ఆలుగడ్డ టమాటా ఉంటే ఇదే వేసేస్తున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవాలి. కారం అయితే ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ నేనైతే. మీకు ఎక్కువ తింటారో తక్కువ తింటారో చూసి అయితే మీరు వేసుకోండి, ఓకేనా. అండ్ సరిపడంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే సాల్ట్ కూడా ఎక్కువ తింటాను, అందుకే ఫ్రెండ్స్ నాకైతే ముక్కు మీదనే కోపం వస్తుంది. అండ్ మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఓకే, ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి. ఇది కొంచెం మగ్గినాక వాటర్ అయితే వేయాలి. సింపుల్గా పెట్టద్దు, మనము ముక్కలు పెట్టద్దు, జస్ట్ ఇలా ఆగిపోయేటట్టు పెట్టాలి, ఓకేనా. ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక అన్నం అయితే తింటూ ఉన్నాను. ఆలుగడ్డ కర్రీ అయితే వేసుకోవాలి. కొంచెమే తింటాను ఫ్రెండ్స్, ఎక్కువ తినను అన్నం, ఓకేనా. తింటున్నాను, మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే అన్నం తింటున్నాను, చూస్తూ ఉండండి. ఓకే ఓకే అండి, బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. నేను కూడా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం, ఓకేనా. బాయ్ మరి.